హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంగళూరు బన్స్ అంటే బనానా బన్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి టీ టైమ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయి, లేదా మార్నింగ్ టిఫిన్స్లో కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. జస్ట్ మన ఇంటి దగ్గర ఒక్క బనానా ఉంటే చాలు, ఈజీగా ఈ రెసిపీ చేసుకొని తినేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 పండిపోయిన బనానాస్ తీసుకోవాలి. ఈ రెసిపీకి మనం ఎంత పండుగా ఉన్న బనానాస్ తీసుకుంటే రెసిపీ కూడా అంత టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 2 బనానాస్, చిన్న సైజ్ బనానాస్ తీసుకుంటున్నాను. దాన్ని లైట్గా కొంచెం మ్యాష్ చేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం ఈ స్టేజ్లోనే షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఇలా ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలండి. చేత్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. నేను హెల్తీగా చేయాలనుకున్నాను కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ అనేది మనకి చుక్క కూడా యూజ్ అవుతుంది. మనం ఈ బనానా, కర్డ్ ఇవన్నీ వేసాం కదా, వీటితోనే ఈ వాటర్ అనేది సరిపోతుంది. జస్ట్ కొంచెం పిండి కనుక కొంచెం పట్టేలా ఉంటే కొంచెం పిండిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిపైన జస్ట్ అలాగా పిండి ముద్ద పైన స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. దానిపైన లిడ్ పెట్టి నేను ఇక్కడ ఓవర్ నైట్ ఉంచేస్తున్నాను. మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అయినా సరే దీన్ని అలా పక్కన ఉంచాలండి. అలా అయితేనే మనకి పూరీలాగా పొంగి చూడడానికైనా తినడానికైనా చాలా రుచిగా ఉంటాయి. మీరు మార్నింగ్ టిఫిన్స్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా నైటే ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చపాతీ పిండి అంత గట్టిగా మాత్రం అస్సలు కలుపుకూడదండి. చూస్తున్నారా మీరు టెక్స్చర్ అనేది ఎలా వస్తుందో? ఇంత స్మూత్గా ఉంటేనే మనకి బనానా బన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఆ బ్యాటర్ని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకొని లైట్గా కొంచెం పొడిపిండి వేసుకొని జస్ట్ ఇలా రోల్ చేయాలండి. మనం చేతితో ఇలా అడ్జస్ట్ చేసుకున్నా సరే మనకి షేప్ వచ్చేస్తుంది. చూసారా, ఈ మాత్రం మందం ఉండాలండి. ఈ మాత్రం మందంలా ఉండేలాగే పాముకోవాలి. ఎలా అయితేనే మనకి నూనెలో వేసిన వెంటనే పూరీలాగా పొంగిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఎంత హీట్లో ఉన్నట్టు మనం వేస్తే అంత బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా మీరే వీడియో క్లిప్లో. ఇలా పొంగాలంటే పక్కాగా ఆయిల్ మాత్రం చాలా హీట్లో ఉండాలండి. అలా అయితేనే మనకి ఎంత బాగా పొంగి వస్తాయి. లేదంటే మాత్రం అసలు ఆయిల్ హీట్గా లేనప్పుడు వేస్తే అప్పడంలా అయిపోతాయండి, పొంగవు అస్సలు. ఈ టిప్ మాత్రం మీరు పక్కా గుర్తుంచుకోవాలండి. ఇలాగే మీరు చేసుకున్నవన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మన బనానా బన్స్, మంగళూరు బనానా బన్స్ అయిపోయాయో. మీరు ట్రై చేయండి. దీనికైతే అస్సలు ఆయిల్ అయితే పీల్చదండి. హ్యాపీగా మీరు మార్నింగ్ టిఫిన్స్లోకి ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. మీరు స్వీట్గా తినాలనుకుంటే జస్ట్ నార్మల్గా తిన్నా పర్వాలేదు. స్వీట్గా కావాలంటే షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకొని తినేయచ్చు. లేదు మాకు హాట్గా కావాలి అనుకుంటే ఏదో ఒక చట్నీ ప్రిపేర్ చేసుకొని దాన్ని సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చూడడానికి కూడా చాలా యూనిక్గా ఉంటాయి కదా, ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.